Calm time for pre-primary. Calm time activities play a prominent role in child's life at the stage of pre-primary, which reduce stress and increase concentration levels and listening skills. The most common practices of these activities are yoga, chanting, meditation. Mud bath. It is an unique experience which is a healthy practice and makes the body, mind and soul fresh and peaceful. ఇప్పుడు మేము మీకు ఒక ప్రేరణాత్మక నాటకం తీసుకొస్తున్నాం. ఇది మంచి మరియు చెడ్డ శక్తుల మధ్య జరిగే పోరాటాన్ని చూపిస్తుంది. ఈ నాటకం పేరు నరకాసుర వధ. ఇది మనకు బాగా తెలిసిన కథ. కానీ ఈ రోజుల్లో ఎందరి బాలబాలికలకు ఈ కథ తెలుసు? ఒకవేళ తెలిసి ఉంటే చూసి ఆనందిద్దాం, తెలియనిచో చూసి తెలుసుకుందాం. అవును, ఇక ఈ ప్రత్యేక నాటకం అందించడానికి మనకు సన్నద్ధమైన 7, 8, 9 తరగతుల పిల్లలను పెద్దగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. మా అరవింద స్కూల్ నుండి సృజనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నరకాసుర వధ ఈ కథ అందరికీ తెలుసును. అయినను ఈ కథని కొంత హాస్యంతో కూడిన మాటల చాతుర్యంతో వీణుల విందుగా కనులకు అందంగా ప్రదర్శించుటకు ప్రయత్నిస్తాం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా బలవంతుడు కూడా. ఒకనాడు తన గర్వంతో భూదేవిని పట్టి పాతాళంలో బంధిస్తాడు. ఇంకా కథలోకి వెళ్దామా? చూడండి. ముల్లోకాలలో ఒక లోకం అంతరించటం న్యాయమేనా? నేను నీకు ఎటువంటి హాని చేయలేదు కదా. ఒక్కొక్క లోకాన్ని జయించాలని ఆశపడుతున్నాను. ప్రస్తుతం ఈ పాతాళ లోకంలో నిన్ను బంధిస్తున్నాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. అనేక ప్రాణులు, జీవరాశులు నాలో ఆనందంగా నివసిస్తున్నాయి. అదే కదా నా బాధ. ఇంత ఆనందాన్ని నేను చూడలేకయే నిన్ను బంధిస్తున్నాను. నిన్ను విడిపించే నాదుడు ఉండడు. ఉండడేమిటి, లేడు, రాడు. అమ్మో, భూమాతను ఈ రాక్షసుడు బంధిస్తున్నాడు. ఈమెను విడిపించాలంటే ఆ బ్రహ్మ మహేంద్రులు కూడా విడిపించలేరు. ఎలాగైనా ఈ దుస్సంఘటనను త్రిమూర్తులకు తెలియజేయవలెను. భూదేవి చాలా శోకిస్తుంది. ఆమె కన్నీరు నదుల రూపంలో మారి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. సముద్రాలు ప్రకోపించి పాతాళాన్ని ముంచివేసిన హిరణ్యాక్షుడు అడ్డుకుంటాడు. భూదేవి విష్ణుమూర్తికి ప్రార్థించగా దేవతలు ఎవరు చూడబడని ప్రాంతం పాతాళం. అందుకే విష్ణుమూర్తి వరాహ అవతారంలో 1000 సంవత్సరములు హిరణ్యాక్షుడితో వీరోచితంగా పోరాడి సంహరిస్తాడు. భూదేవిని విడిపిస్తాడు. భూదేవి వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఓ కుమారుడు పుడతాడు. అతడే నరకుడు. మరి దేవతలకు రాక్షసుడు జన్మించుట అసాధ్యం కదా. అయినా ఓ ముని శాపం వలన నరకుడు జన్మిస్తాడు. ప్రతి రాక్షసుడు తన ప్రాణము కొరక దేవతలను ఆశ్రమిస్తారు. అలాగే నరకుడు కూడా. చల్లని రాజా ఓ చందమామ, చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ, నా చందమామ. చల్లని రాజా ఓ చందమామ, చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ, నా చందమామ. మిత్రమా, అరే మిత్రమా, ఎందుకంత కంగారు? వచ్చి సేద తీరుము. సేద తీరడమా? అందరం కంగారుతో చచ్చిపోతుంటే మీరు తీరుబడిగా సేద తీరుతూ సంగీతం వింటున్నారా? ఏమైనది? దేవతలు ఇంకా ఇందులోంచి
అయ్యో మిత్రమా, అసలు విషయం చెప్పకుండా ఏంటి నాకు ఈ మొట్టికాయలు? హిరణ్యాక్షకుడు పాతాళంలో భూమాతని బంధించి వేశాడు. ఇంకా మిగిలింది ఇంద్రలోకమే. అవునా? నారదుల వారు విష్ణుమూర్తిని కలిసి ఆ హిరణ్యాక్షకుడిని సంహరించుటకు ఒప్పించారు అని విన్నాను. యుద్ధం జరుగుతూ ఉండవచ్చు. అయితే ఆ మాయా దర్పణం ఇలా తీసుకొని రా మిత్రమా. అలాగే. తెరువుము, యుద్ధాన్ని వీక్షించదము. అవసరమైనచో మనము కూడా యుద్ధంలో ఏమైనా సహాయం చేద్దాం. అంటే మీరు కప్పావతారం ఎత్తుతారా? చీ చీ, నాకంత అవసరమేమిటి? నా వజ్రాయుధంతో. విష్ణుమూర్తి అంతటి వాడే వరాహావతారం ఎత్తి యుద్ధం చేస్తున్నాడు. మరి ముందే చెప్పవేం, వీక్షిద్దాం. ఇప్పటికీ 1000 సంవత్సరములు పూర్తయినవి. హిరణ్యాక్షకుడు చచ్చాడు. అవును, వీడి దుంపతగా వీడికింత బలముందేమిటిరా? చచ్చాడు కాబట్టి సరిపోయినది, లేనిచో మనం వాడికి బానిసలయ్యేవారం. అవును మిత్రమా, మనకు చావు లేదు కాబట్టి సరిపోయినది, లేనిచో ఈ 1000 సంవత్సరములలో మన ప్రాణం స్వర్గం ఎక్కడా ఎక్కడా అని వెతుకుతూ ఉండేది. నీవు నరకానికే ఎన్ని పాడు పనులు చేశావు. దేవతలారా, ఇక సేద తీరుదామా? అయ్యో మిత్రమా, వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి భూమాతకు ఒక కుమారుడు పుట్టాడు. వాడు వీడి కంటే భయంకరుడు, బలవంతుడు కూడా. హతవిధి హతవిధి, నాకు మనశ్శాంతి లేకుండా పోయినది. అయినను దానికి ఇంకా చాలా సమయం పడుతుంది కదా. అప్పటి వరకు ఆనందంగా జీవిద్దాం. అంతే మిత్రమా, రాబోయే సమస్యలను ముందుగానే ఊహించి బాధపడే కంటే ప్రస్తుత సమయంను సద్వినియోగం చేసుకునడం మంచిది. నేను చాలా బలవంతుడను, అయినను నా ప్రాణముల కొరకు ఆ దేవతలను ఆశ్రయించవలసి వస్తున్నది. నారాయణ నారాయణ. నా ప్రాణములను కాపాడుకొనుటకు నేను ఎవరికి తపస్సు చేయవలెను? నేను అలిగినాను, బుంగమూతి పెట్టుకున్నాను. చీచి, ఏమీ బాగుండలేదు. ఇంతకీ నీ అలకకు కారణమేమిటి? నీ ప్రాణములు దక్కించుకునే హడావిడిలో నాకు ప్రణామములు పెట్టడమే మరిచితివి. ఓహో, మరిచితిని ప్రణామములు. మరి నా ప్రాణములు పోకుండా ఉండుటకు నేను ఎవరికి తపస్సు చేయవలెను? అక్కడికే వస్తున్నా. అందరూ శివయ్యకు ప్రార్థించి ఆయన నెత్తి మీదే చెయ్యి పెట్టి భస్మం చేయాలనుకున్నారు. ఆయన దానికి భయపడి వరాలు ఇవ్వడమే మానేశాడు. ఇక బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడికి మహిషాసురుడు ప్రార్థించి ఆయనను ముల్లోకాలను ముప్పు తిప్పలు పెట్టాడు. ఇక మిగిలింది విష్ణుమూర్తే. ఎనకేనయ్యా నువ్వు ప్రార్థించాలి, అప్పుడు గాని నీ కోరిక నెరవేరదు, నీ పీడ మాకు వదలదు. ఏమంటివి? నీకు పట్టిన పీడ అప్పుడు గాని వదలని చెప్తున్నాను. ఆయన అసలే మాయలోడు. అలనాడు మోహిని అవతారంలో అసురులను మోసం చేసే కదా మా రాక్షస జాతికి అమృతం లేకుండా చేశారు. అదే అమృతం అప్పుడు తాగి ఉంటేనా నాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అప్పుడు మేము చచ్చేవారం కదా. అది నిజమే గాని ఇప్పుడు నీకు తప్పదయ్యా. ఆయన తప్ప ఇంకెవ్వరూ నిన్ను కాపాడలేరు, నీకు వరం ఇవ్వలేరు. సరే, అలాగే కానివ్వు. రుకు, ఎక్కడున్నావు? నాకు శిరోభారంగా ఉన్నది. రుకు, ఓ రుక్మిణి,
ఈ శిరోభారం భరించలేకపోతున్నాను. స్వామి, కొంచెం ఆలస్యమైనది. తైలం కోసం చెలికత్తెలు వెళ్ళి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైనది. తైలమేలా? నీ చెయ్యి తగిలిన చోట ఎటువంటి రోగమైన మటుమాయమవును కదా దేవి. మరి నా చెయ్యి తగిలినచో ఏ రోగములు వచ్చునో, లేదా లేని రోగములు ఏమైనా వచ్చునా? ఎవరిది? ఓరి దేవుడా, నా నాదుడు నన్ను కించపరుచుచున్నాడు. సత్య, సత్య, నన్ను అపార్థం చేసుకోవద్దు. నీవు అలంకరించుకొనుటకు కొంచెం సమయం ఎక్కువ పడుతుంది కదా, అందుకని. అంటే అంటే నేను నేను నన్ను అపార్థం చేసుకోకు సత్య. సరే, నీ అలక ఎలా తీరుతుందో చెప్పు. పారిజాత వృక్షము అయిపోయినది, తులాభారము అయిపోయినది, పాదములతో దెబ్బలు అయిపోయినవి, ఇంకా ఏమి మిగిలి ఉన్నవి చెప్పమా? అక్క, అవి మరీ అలా గుర్తు చేయకు, నాకు చాలా సిగ్గుగా ఉంది. అమ్మయ్యా, నీ అలక తీరేనా? సమయం వచ్చినప్పుడు నా కోరిక తీర్చాలి, లేనిచో. నీవు ఎప్పుడు ఏమడిగినా కాదన్నానా? ఏదో పరధ్యానంలో ఉన్నారు. దేవతలందరూ ఆ నరకుడు బాధ తట్టుకోలేక ఆందోళనగా ఉన్నారు. మిమ్మల్ని వేడుకొనుటకు ఇక్కడికి వచ్చుచున్నారు. ఆందోళన పడకండి, నేను ఉన్నాను. మీ సమస్య ఆ నరకాసురుడే కదా, వాడి పని నేను పడతాను. నా వజ్రాయుధంతో వాడి శరీరమును ఖండ ఖండములుగా చేస్తాను. స్వామి, ఈ వార్త మీ వరకు వచ్చినట్లుగా లేదు. వాడు సచి, ఏమి మాట్లాడుతున్నారు? మీ పతిదేవ శక్తిని శంకించుచున్నారు. లేదు స్వామి, ఆ నరకుడు విష్ణుమూర్తికి తపస్సు చేసి తన తల్లి చేతిలోనే తనకు చావు కావాలని కోరుకున్నాడు. ఆ వరం కూడా పొందినాడు. ఈ త్రిమూర్తులు మరలా నా ఇంద్రలోకానికి ముప్పు తెచ్చి పెట్టినారా? ఈ త్రిమూర్తులున్నారే, మా దేవతల బాధను ఎప్పుడు అర్థం చేసుకోరు. ప్రభు, ఆ నరకుడు దేవతలను హింసిస్తున్నాడు. ఆ బాధ భరించలేకపోతున్నారు. మీరే రక్షించాలి. దేవతలకు రాజు అయినను ఈ త్రిమూర్తుల ఉదార స్వభావం మరియు ఇచ్చే వరములకు ప్రతిసారి నా శిరస్సుకే బొప్పి కడుతున్నది. త్వరపడండి, కృష్ణుల వారిని కలిసి శరణు వేడుకున్న దంపదండి. దేవి, దేవతలను సిద్ధంగా ఉండాలని చెప్పండి. అయ్యో, దేవతలకు రాజు మీరు శరణు వేడుకొనట వారు చూచుట మంచి కాదు. అవును, నిజమే. అందుకే భార్యను కరణేశు మంత్రి అని అన్నారు. అబ్బో, మాధవులు వారు మగవుల మధ్య సేద తీరుతున్నట్లుగా ఉన్నారు. ఉండు మిత్రమా, నువ్వే ఆ సంగతి చెప్పాలి. మన కార్యం అయ్యే వరకు గమ్మునుండాలి. అరే, ఇందులో వారు నాలుగు వారు కూడా వచ్చారు. అరే, సచీదేవి కూడా వచ్చినట్లు ఉన్నది. అందరూ కుశమేనా? సచి, సోదరి సోదరి. అయ్యో ఇంద్ర, ఆమె నీకు సతి, నీకు సోదరి కాదు. నా నోటి నుండి రావలసిన పదం నీ నోటి నుండి వచ్చుట ఎలా ఇంద్ర? ప్రభు, ఇన్ని వ్యంగ్యములు ఎందులకు? అక్కడ మా కొంపలు కాలిపోతున్నవి. అటులనా? అయితే పాల సముద్రం పంపించవనా? పాల సముద్రంలో ఉన్న అపురూప భాండాగారం అంతయు ఇంద్రలోకములోనే ఉన్నది కదా. కానీ ఆ పాల సముద్రం మాత్రం ఆ సతీ సావిత్రి ఆధీనంలోనే ఉన్నది. ఇక ఆపండి ప్రభు మీ వ్యంగ్యాస్త్రములు. ముందు మా సమస్యను పరిష్కరించండి. తొందరపడకు దేవేంద్ర, దేనికైనా ఒక సమయం ఉంటుంది. నేను మాత్రం ఆ నరకుణ్ణి ఉపేక్షించగలనా? ఎందులకు ఆలస్యం? త్వరగా నరకుడు నిన్ను సంహరించండి. అది కాదు సత్య, ఆ నరకుడు
మనం మాట్లాడే సమయం ఇది కాదు సచీదేవి. చాలా రోజులకు మా ఇంటికి విచ్చేసినారు. మీరు మా అతిథులు. పదండి, మా ఆతిథ్యం స్వీకరించుతారు కానీ పదండి పదండి. సత్య, నీవురా? లేదక్క, నరకుడు ఎలా ఉంటాడో చూడాలని ఉంది. అంత క్రూరంగా ఎలా ఉంటాడు? సత్య, అసలు యుద్ధ భూమిలోకి ఆడవారికి ప్రవేశం లేదు కదా? తల్లి, వదలకు. యుద్ధ భూమిని చూసినట్లుగా ఉంటుంది. ఆ నరకుడిని నేను చంపడమా? సత్య మాట వరుసగా అన్నాడులే. నీవు కాదులే, నేనే వాడి పని పడతాను. అది కాదు కృష్ణ, నరకాసురుడు ఆపు ఇంద్ర, నాకు అన్ని విషయములు తెలుసు. మీరు ఇప్పుడు మా ఆతిథ్యం కోరి వచ్చినారు. వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చుట మాకు అలవాటు. అదే కదా మా కొంప ముంచుతుంది. వరాలు ఇస్తారు, ప్రశాంతంగా ఉంటారు. మధ్యలో పోచెక్కల్లా నలుగుతున్నది మేమే కదా ప్రభు. ఆదా, ఇంతకు ముందే నా కోరికను తీరుస్తాను అన్నారు కదా. కొంపతీసి నేను కూడా యుద్ధ భూమికి వస్తావా? వలదు దేవి, వలదు. నా మనసు మాట దోచినారు. నన్ను తప్పక యుద్ధ భూమికి తీసుకుని వెళ్ళండి. నేను మీ యుద్ధ నైపుణ్యములు మరియు ఆ రాక్షసుడి వికార విన్యాసాలు చూస్తాను. పదండి. ఎవరక్కడ? బందీలుగా ఉన్న దేవతలను ఇక్కడికి తీసుకుని రండి. దేవతలారా, మీ నాట్య విన్యాసాలతో నన్ను ఆనందింపజేయండి. నమో నారాయణాయ. నేను అర్థం చేసుకోలేను కదా. ఎవరక్కడ? ఇంకో నాట్య బృందాన్ని నా ముందు ప్రవేశపెట్టండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते
शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते నాకు యుద్ధమేరి మోగుచున్నది. బహుశా యుద్ధానికి వెళ్ళాల్సిన సమయం వచ్చినదేమో. దేవతలారా, యుద్ధంలో నేనే విజయం సాధిస్తాను. ఇప్పుడు మీ పని పడతాను. మాధవుడు సత్యభామతో కలిసి యుద్ధ భూమికి వచ్చినాడు. ఓరి క్రూర నరక, కాచుకో, నీ మరణం నా చేతిలోనే. నా దగ్గర కాదు నీ మాయలాటలు. అయినను నేను విష్ణువు వరం పొందినవాడను. తెలుసు నరక, నాకు అంతయు తెలుసు. అయినా నీ తలరాతను నేను మార్చగలను, అది నీకు తెలియదు. అయితే కాచుకో, నా ఈ దెబ్బకు అబ్బా అనవలసిందే. నాదా, నాదా, ఏమైనది? లేవండి, యుద్ధ భూమిలో నన్ను ఒంటరిని చేసినారు. నన్ను చంపేస్తాను, చీల్చి చెండాడతాను అని ప్రగల్భాలు పలికితివి. ఈ నా మంత్ర యుద్ధ దెబ్బకి ప్రాణములు పోయినవా లేదా మైకము కమ్మినదా? లోపు తల్లి, లోపండి మాత. అరే ఏమిటి, నా నోటి నుండి ఇంతవరకు రాని పదం తల్లి అను పదం ఈమెను చూడగానే వచ్చినదే. నా మరణం నాకు సమీపంగా లేదు కదా? నాకు మరణమా? నా తల్లి చేతిలో తప్ప ఇటువంటి పరస్త్రీ చేతిలో లేదు కదా. అయినను ఎందుకు ఈ ఆందోళన? అందమైన స్త్రీలను చెరపట్టుటే కానీ తల్లిలా చేరదీయుట నాకు తెలియదు కదా. అయినా నాకు ఎందుకో మనసులో కీడు శంకించుచున్నది. ఓ మనసా, ఆందోళన పడొద్దు. ఎందుకంటే నా జనని రాక్షస జాతి, కానీ ఈమె దేవతామూర్తి. యుద్ధానికి సంసిద్ధంగా. ఓ అబలా, నన్ను శరణు వేడుకో. ఓరి దురహంకారి, ఒకదానిని ఈ నా బాణం దెబ్బకి నీ తల్లి నీకు గుర్తుకు వచ్చును. కాచుకో. ఈ బాణము దెబ్బ నా ప్రాణమును హరించి వేయుచున్నది. మాత, నా ప్రాణమును తీసితివా? నా కుమారుడు నా చేతిలోనే మరణించినాడు. ఇంతటి దుఃఖాన్ని నేను భరించలేకపోవచున్నాను. అవని చింతించకు, ఎప్పటికైనా చెడు ఓడిపోవాలి, దుష్టత్వం మరణించాలి. అనివార్యమైన ఈ కార్యమునకు శోకించవలదు. త్వరగా నీవు మాయమై నా సత్యను ఇవ్వుము. నీవు ఆనందముగా వేడుక చేసుకోలేవలను. ఇక సెలవు స్వామి. ప్రభు, నాకు మైకం కమ్మినది. కంగారు పడకు సత్య. నేటి నుంచి ప్రతి స్త్రీ ఆపద సమయంలో నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. నీ పేరు పలుకటకు పురుష జాతి కొంత భయపడునేమో. సత్యభామ నరకాసుడిని వధిస్తుంది. తరువాత దేవతలందరూ ఆనందంతో నృత్యం చేస్తారు. ఈ రోజుల్లో చాలా మందికి పౌరాణిక కథలు అంతగా తెలియవు. ఒక కథను మీకు పరిచయం చేస్తున్నాము.
ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮವ್ವನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮವ್ವನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮವ್ವನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮವ್ವನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಹೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಹೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ